హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నాం మీకు ఆల్రెడీ తెలుసు. ఎవరి కోసము? 10th పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్, ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్న ఈ వీడియో. ఈరోజు డే 50 అంటే హాఫ్ డేస్ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా జస్ట్ 50 days మాత్రమే ఉంది. సో ఇప్పటి నుంచి మీరు ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్తో బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఇంకా మిగిలింది 50 days. మీకు అందుకే కౌంట్ ఇలా పెట్టాను. నేను కౌంట్ ఈ విధంగా ఎందుకు పెట్టానంటే మనకి 100 daysగా చదువుతా ఉండాం అని తెలియడం కోసం. సో డే 50 వచ్చేసిందంటే హాఫ్ డేస్ అయిపోయినాయి, ఇంకా హాఫ్ డేసే ఉన్నాయి. అంటే మీరు చదవాల్సిన టైము తక్కువగా ఉంది, ఎగ్జామ్ తొందరలో ఉంది, మీరు బాగా రాయాలి. సో ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలి. ఈ ఉద్దేశంతో ఈరోజు డే 50 కాబట్టి ఈ వీడియోకి ఒక స్పెషాలిటీ ఇచ్చుంటాను. ఓకేనా? అది ఏంటనేది మీకు క్లాస్ స్టార్ట్ చేయగానే మీకే అర్థమైపోతుంది. మళ్ళీ చెప్తాను, ఇంకా డేస్ తక్కువగా ఉన్నాయి, బాగా ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా వీడియోస్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేసే మ్యాక్సిమం అన్నీ కూడా మీకు రైట్ సైడ్ టాప్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోస్ ఫస్ట్ నుండి చూడాలి అనుకుంటే, డే 1 నుంచి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేయండి. ఓకేనా? టచ్ చేస్తే డే 1కి వెళ్తాం. అక్కడ నుండి 1 by 1 చూడొచ్చు. మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, అరే వెళ్ళిపోయింది ఆ పేరు అని కనిపిస్తుంది. ఆ పేరు కరెక్ట్గా మీకు ఎక్కడ సెట్ చేస్తానంటే 1 minute దగ్గర సెట్ చేస్తాను. అంటే నా వీడియో స్టార్ట్ అయిన కరెక్ట్గా 1 minuteకి 60 seconds తర్వాత మీకు 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసే విధంగా పెట్టాను. ఓకేనా? ఎందుకంటే ఎక్కడంటే అక్కడ పెడితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి కరెక్ట్గా 1 minute దగ్గరే పెట్టేదాన్ని. ప్రతి వీడియోలోనూ అదే విధంగా ఉంటుంది. ఓకేనా? సో దీనికి ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే లాస్ట్లో, ఈ వీడియోకి లాస్ట్లో ఉంటుంది కాబట్టి అక్కడ నుండి కూడా మీరు చూడవచ్చు. సో ఈ వీడియో అనేది ఇంపార్టెంట్ వీడియో. ఎందుకు అనేది మీకు వీడియో స్టార్ట్ అయినాక మీకే క్లాస్ అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను మ్యాటర్ రాయాల్సి ఉంది. మ్యాటర్ రాసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే? ఈరోజు డే 50. సో ఈ వీడియోకి స్పెషాలిటీ మనం తీసుకున్నాం. ఎందువల్లంటే మనకి 100 daysలో హాఫ్ డేస్ అంటే 50 days కంప్లీటెడ్ అయింది. అందువల్ల ఈ వీడియోని కొంచెం డిఫరెంట్గా తయారు చేద్దామన్న ఉద్దేశంతో, పైగా మీకు యూస్ అయ్యే విధంగానే తయారు చేశాం. అంటే ఈ వీడియోలో ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్ 1 అంటే సెమిస్టర్ 1 ఉంది కదా, అందులో మనకి 1 to 7 chapters ఉంటాయి. వాటిపైన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ పైన వీడియోస్ ఆల్రెడీ చేశాం. అవంతా చాలామంది దాకా చూశారు, అవునా? అదేవిధంగా ఆ 7 chaptersలోనూ ఇంపార్టెంట్ ఫార్ములాస్ని కూడా మనం యూజ్ చేసాం. సో ఆ ఫార్ములాస్ అన్నిటిని ఒకసారి రివిజన్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోని తయారు చేసాం. అంటే ఈ వీడియోలో మొత్తం 7 chaptersలోని ఫార్ములాస్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సేమ్ అదే ఫార్ములా ఏ డే రోజు యూజ్ చేశామనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ వీడియో అనేది మీకు చాలా యూజ్ అయ్యే విధంగా తయారు చేశాం. సో ఫస్ట్ ఇక్కడ 2 chapters ఇప్పుడు తీసుకుందాం. ఓకేనా? మొత్తం 7 chapters చెప్తాను ఈ వీడియోలో, కానీ ఇక్కడ 2 chapters రాశా, ఎందుకంటే ప్లేస్ కన్వీనియంట్ కోసం, ఇంకేం లేదు. సో ఫస్ట్ రియల్ నెంబర్స్. ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్ కదా. సో ఈ రియల్ నెంబర్స్కి సంబంధించిన వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే డే 1 నుండి డే 3 వరకు ఉంది. అంటే మొత్తం ఈ చాప్టర్లో 3 వీడియోస్ చేశాం. ఓకేనా? సో డే 1, డే 2, డే 3 చూడొచ్చు ఈ చాప్టర్కి. అదేవిధంగా ఈ చాప్టర్లో మనకి 2 రకాల ప్రాబ్లమ్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. 8 marks ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. సేమ్ అదే మరి 1 mark ప్రాబ్లం కూడా ఒకటి ఉంటుంది. వీటిపైన వీడియోస్ చేసాం. చూడండి, ఇందులో ఒకే ఒక్క ఫార్ములా ఉంది. ఏం ఫార్ములా అంటే LCM ఆఫ్ A, B ఇంటూ HCF ఆఫ్ A, B ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B.
ఈ ఫార్ములాని యూస్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేసాము. అది డే 3 అనే వీడియోలో ఉంటుంది. ఓకేనా? సో డే 3కి వెళ్తే ఈ ఫార్ములాని యూస్ చేసిన ప్రాబ్లమ్స్ మీకు దొరుకుతాయి. ఓకేనా? ఇదన్నమాట డే 1 to 3 ఫస్ట్ చాప్టర్. తర్వాత ఇది చూశారంటే కొంచెం మీకు డిఫరెంట్గా చెప్పాం. ఎందుకంటే పాలినామియల్స్ సెకండ్ చాప్టర్, బట్ మనం చేసింది ఒకే ఒక్క వీడియో. ఎందుకంటే దీనిలో మనకు అడిగేదానికి ఛాన్స్ ఉన్నది. 4 మార్క్స్ ఒక ప్రాబ్లం ఉంటుంది, 2 మార్క్స్ ఒక ప్రాబ్లం ఉంటుంది, 1 మార్క్ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం మేజర్గా కవర్ చేసింది 4 మార్క్స్ 2 మార్క్స్ కవర్ చేసాం. డే 4లో ఉంటుంది ఈ వీడియోస్. సో ఒకే ఒక్క వీడియో. ఓకేనా? అయితే చూడండి, డే 1కి 1 మార్క్స్ సంబంధించింది ఇలాంటివి కొంచెం ఐడెంటిఫికేషన్స్ అవి ఇస్తాడు. అంటే ఎలా ఉంటాయి ఈ చాప్టర్లో ఫార్ములాస్ అనేది ఒకసారి చూస్తే చూడండి. నేమ్ ఆఫ్ ద ఫార్ములా, నేమ్ ఆఫ్ ద పాలినామియల్ అంటాడు. ఓకేనా? వాటికి ఉండే జెండర్ ఫామ్ ఆ స్టాండర్డ్ ఫామ్. సో మీకు 1 మార్క్, ఈ 1 మార్క్లో అడిగితే పాలినామియల్ టైప్ ఇచ్చేసి అది నేమ్ మెన్షన్ చేయమంటాడు. ఓకేనా? నేమ్ ఇచ్చేసి ఎగ్జాంపుల్ ఐడెంటిఫై చేయమంటాడు. క్లియర్? అదేవిధంగా జీరోస్ అవి ఇస్తాడు మీకు. అందులో క్లారిటీగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుండము, ఇబ్బంది లేదు. మనం టార్గెట్ మెయిన్ 4 మార్క్స్ 2 మార్క్స్, ఎక్కువగా చెప్పేది 8 మార్క్స్ 4 మార్క్స్. అయితే ఈ వీడియోకి ఈ చాప్టర్కి 2 మార్క్స్ టచ్ చేసాం. ఎందుకంటే 8 మార్క్స్ ప్రాబ్లం ఇవ్వడు ఈ చాప్టర్ నుండి. ఓకేనా? 4 మార్క్స్ 2 మార్క్స్ ఉంటాయి. చూడండి ఒకసారి, మనకి ఇందులో మొత్తం 5 టైప్స్ ఉన్నాయి. ఏమేమంటే జీరో పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్, లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. ఇందులో ఈ రెండు ఇదే ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? క్వాడ్రాటిక్ పాలినామియల్, దీని మీదే మీకు ప్రాబ్లమ్స్ ఇస్తాడు 4 మార్క్స్లో. నేను చెప్పేది 4 మార్క్స్లో. ఓకేనా? సో వీటి స్టాండర్డ్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది చూడండి. జీరో పాలినామియల్ అంటే జీరో తప్ప ఏమీ ఉండదు. సో కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఏ ఒకటే ఉంటుంది. ఒక్కొక్కసారి పక్కన ఇది మెన్షన్ చేస్తాడు, ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 తప్ప ఏ వాల్యూ అన్నా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 ఇచ్చేసి ఏ పాలినామియల్ అంటే కాన్స్టెంట్ పాలినామియల్, లేదా -5 ఇచ్చేసి ఏ పాలినామియల్ అంటే కాన్స్టెంట్ పాలినామియల్. అంటే నెంబర్ తప్ప ఏది కనిపించలేదంటే దాన్ని కాన్స్టెంట్ పాలినామియల్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ లీనియర్ పాలినామియల్. ఇక్కడ కూడా ఏఎక్స్ ప్లస్ బీవై కామా ఏ నాట్ ఈక్వల్ టు 0 అని ప్రతి దానిలోనూ ఉంటుంది. స్టాండర్డ్ ఫామ్ అన్నిట్లోనూ ఉంటుంది. మీకు ఇప్పుడు వచ్చే ఫస్ట్ డౌట్, సార్ జీరో పాలినామియల్లో ఉండదుగా అనే డౌట్ వస్తుంది. జీరో పాలినామియల్లో ఉంటుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు 0నే ఉంటుంది. ఓకేనా? వీటన్నిటిలో ఏ నాట్ ఈక్వల్ టు 0, బట్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 తప్ప ఏమీ ఉండదు కాబట్టి దాన్ని జీరో పాలినామియల్ అంటాం. ఓకే, సరే. ఇంకా సెకండ్ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ఏ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్కి పవర్ 1 తప్ప ఏమి ఉండకూడదు. ఓకేనా? 1 ఉండాలి. ఎక్స్కి కంపల్సరీ 1 ఉండాలి. ముందర నెంబర్ ఉండొచ్చు, ఉండకుండా ఉండొచ్చు. అంటే కోఎఫిషియంట్ ఉండొచ్చు, లేకుండా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3x - 5 ఇలా. ఓకే, నెక్స్ట్ అదే మరి సెకండ్ వన్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి పవర్ 2 ఉంటుంది, అంటే ఎక్స్ పవర్ 2 ఇక్కడ ఉంది చూడండి. స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax² ప్లస్ bx ప్లస్ c ఏ నాట్ ఈక్వల్ టు 0. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్దాం. 3x² ప్లస్ 5x - 7. సో ఇలా ఉండొచ్చు, లేదా ఇలా కూడా ఉండొచ్చు. ఓకేనా? ఏదన్నా ఉండొచ్చు. చూడండి, ఇక్కడ x² కోఎఫిషియంట్ ఉంది, ముందర ఉంది. ఇక్కడ వచ్చి సెకండ్ టైం ఉంది. ఎందుకు? దాని సింబల్ నెగిటివ్ కాబట్టి ఆ తర్వాత రాసి కూడా ఇవ్వచ్చు. మనం చూడాల్సిందేమి, ఒక పాలినామియల్ ఇస్తే దాని పవర్, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది చూశారంటే ఇక్కడ x ఉంది, 2 చోట్ల ఉంది. సో ఫస్ట్ దానికేమో ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 2 ఉంది. ఇది హైయెస్ట్ కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అని పిలుస్తాం. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ వన్, మనకి మెయిన్ ఇంపార్టెంట్. హైయెస్ట్ ఎంత ఉంది, లోయెస్ట్తో పని లేదు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, హైయెస్ట్ 1 ఉంది, ఇక్కడ 1 కూడా లేదు. మీకు ఇంకో విషయం కూడా చెప్తా చూడండి.
వేరియబుల్ పవర్ ఎంత ఉండొచ్చు అనే డౌట్ కూడా ఉంటుంది, అది కూడా చెప్తాను. దీనిలో ఎక్స్ కాన్స్టెంట్ పాలినామిల్, లీనియర్ పాలినామిల్, క్యూబిక్ పాలినామిల్, క్వాడ్రాటిక్, క్యూబిక్ పాలినామిల్లో ఎక్స్ పవర్స్ని మెన్షన్ చేసుకొని ఈ పేర్లు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పుకునే క్వాడ్రాటిక్ పాలినామిల్ కదా, హైయెస్ట్ పవర్ 2 ఉంటే దాన్ని క్వాడ్రాటిక్ పాలినామిల్, దీని పవర్ 1 ఉంటే లీనియర్ పాలినామిల్, దీని పవర్ 0 ఉంటుంది. ఎక్స్ పవర్ ఎంత ఉంటుంది, వేరియబుల్ పవర్ ఎంత కాన్స్టెంట్ పాలినామిల్లో అంటే ఎక్స్ పవర్ 0 అంటే పవర్ వాల్యూ 0, అది కూడా మీకు గుర్తుండాలి. ఎందుకంటే 1 మార్క్ బిట్లో ఎలా అన్నా అడగచ్చు చాయిస్లో, అందుకోసం. క్యూబిక్ పాలినామిల్ కూడా స్టాండర్డ్ ఫామ్ చూడండి, ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి కామా ఏ నాట్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇక్కడ మీకు ఇంకో విషయం చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, పవర్ 3 ఉండాలి. సేమ్ ఎగ్జాంపుల్ ఒకటి రాస్తా చూడండి, 2x క్యూబ్ ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 7 ఇలా ఉండొచ్చు, లేదా 2x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4x క్యూబ్ ప్లస్ 7 అంటే ఎక్స్ క్యూబ్ నెంబర్ టర్మ్ అనేది లాస్ట్లో మిడిల్లో ఎక్కడన్నా ఉండొచ్చు, ఉందా లేదా మనకి ఇంపార్టెంట్. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 3 ఉండాలి, అప్పుడు దాన్ని క్యూబిక్ పాలినామిల్ అంటాం. ఓకేనా. ఇక్కడ ఇచ్చాడు బట్ థర్డ్ టర్మ్గా ఇచ్చాడు, పనిలేదు ఉంది కదా, సో దాన్ని క్యూబిక్ పాలినామిల్ అంటాం. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. దీనిపైన ప్రాబ్లమ్స్ మీకు డే 4లోనే ఉంటాయి. నెక్స్ట్ ఈ 2 ఫార్ములాస్ చూడండి. మళ్ళీ మీకు ఇంకో విషయం చెప్పాలి ఉండండి, అదేంటంటే ఇక్కడెక్కడ మీకు ఈజ్ ఈక్వల్ టు 0 లేదు. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఉంది అంటే ఇది పాలినామిల్ కాదు. ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి 0 మెన్షన్ చేశాడంటే అది పాలినామిల్ కాదు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకేనా. దీని పేరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ 2 తేడా తెలియాలి, ఎందుకంటే 1 మార్క్లో కన్ఫ్యూజ్ చేస్తారు. సేమ్ స్టాండర్డ్ ఫామ్ రెండిటికి సేమ్, ఏ నాట్ ఈక్వల్ టు 0 అనే దీనికి కూడా పక్కన ఉంటుంది ఖచ్చితంగా, లేకుండా కూడా ఉండొచ్చు. బట్ డిఫరెన్స్ ఏమంటే ఈజ్ ఈక్వల్ టు 0 లేకుండా ఉంటుంది. అంటే ఈజ్ ఈక్వల్ టు 0 అనే కదా, నెంబర్ కూడా ఇవ్వచ్చు. మీకు ఈజ్ ఈక్వల్ టు అనేది కనిపించదు, ఆ కనిపించలేదు అంటే అది పాలినామిల్స్. ఈజ్ ఈక్వల్ టు అని కనిపించింది అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇదే చాప్టర్లో, ఈ పాలినామిల్స్ చాప్టర్లో ఇంకో 3 ఫార్ములాస్ ఉంటాయి. అది సెకండ్ చూడండి, ఏమంటే క్వాడ్రాటిక్ పాలినామిల్, ఇది కూడా ఫార్ములా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఆల్ఫా బీటా అంటే జీరోస్ ఆఫ్ ద పాలినామిల్, జీరోస్ ఆఫ్ ద పాలినామిల్, జీరోస్ ఆఫ్ పాలినామియల్ ఆల్ఫా బీటా. క్యూబిక్ పాలినామిల్ అయితే గామా అనే 3వది కూడా వస్తుంది. ఓకేనా. అయితే అది మనకి అడగడు, ఎందుకంటే అది 8 మార్క్స్ ప్రాబ్లము, పైగా ఈ చాప్టర్లో 4 మార్క్స్ మాత్రమే అడుగుతామని మెన్షన్ చేశాడు కాబట్టి ఈ విధంగా మీకు చెప్పేది. సరే ఇక్కడ చూడండి, మీకు అన్ని డే 4లో ఉంటాయి, ఇబ్బంది లేదు. సో స్టాండర్డ్ ఫామ్ ఇది ఎలా యూస్ చేస్తాం మీకు అక్కడికి వెళ్ళాలంటే క్లారిటీగా ఉంటుంది. అంటే జీరోస్ ఇచ్చినప్పుడు యూస్ చేస్తాం. జీరోస్ ఆఫ్ ద పాలినామిల్, ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఇస్తే క్వాడ్రాటిక్ పాలినామిల్ని కనుక్కునేదానికి ఫార్ములా ఇది. ఓకేనా. నెక్స్ట్ మీకు ఇచ్చే ఇంకో డౌట్ ఏమంటే క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇక్కడ ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంది, ఇక్కడ ఒక ఫామ్లో ఉంటుంది, ఇక్కడ ఒక ఫామ్లో ఉంటుంది. సార్ ఏ ఫామ్ ఎప్పుడు అంటే చూడండి, జీరోస్ ఆఫ్ ద పాలినామిల్ మెన్షన్ చేస్తే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. క్లియర్. అలా యూజ్ చేయలేదంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. అందుకే కిందే రాసింది జనరల్ ఫామ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏం రాయాలంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఏ నాట్ ఈక్వల్ టు 0 రాయాలి. జెండర్ ఫామ్ కానీ స్టాండర్డ్ ఫామ్ కానీ అంటే ఏలు బీలు ఉండే విధంగా రాస్తాము. అలా కాకుండా ఆల్ఫా బీటా జీరోస్ ఆఫ్ ద పాలినామిల్ ఆల్ఫా బీటా అని మెన్షన్ చేశాడంటే ఇది రాస్తాం. సో అదే మెథడ్లో ఆల్ఫా బీటా వాల్యూస్ కాకుండా సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటాం.
సో ఇక్కడ సమ్ ఉంది కదా, దీని వాల్యూ అంతా చెప్పేసి ఉంటాం ఫార్ములా అనమాట. సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఓకేనా, రెండు రకాలు. వీటి మీద ప్రాబ్లమ్స్ మీకు ఇబ్బంది లేదు, డే 4లో ఉంటుంది, హ్యాపీగా చూడొచ్చు. సరేనా, ఇవి నోట్ చేసుకోండి. ఫార్ములాస్ ఒక చోట నోట్ చేసుకున్నారంటే బెటర్. అందువల్ల నేను ఓపిక్గా రాసి మరి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్. ఓకేనా, అయితే మీకు ఇంతకుముందు పాలినామియల్స్లో ఒకే వీడియో ఉందని చెప్పాను. సారీ, ఒకటి కాదు, 2 ఉన్నాయి. డే 4, డే 5 మీకు పాలినామియల్స్లో ఉంటుంది. ఓకే, డే 4, డే 5 ఇక్కడ నోట్ చేస్తాను చూడండి. డే 4, డే 5 పాలినామియల్స్లో ఉండే వీడియోస్. ఓకేనా, నేను 1 మార్క్ 2 మార్క్స్ మీద కూడా వీడియోస్ చేసి ఉంటాను, అది డే 5లో ఉంటుంది. అది చెప్పడం అక్కడ మర్చిపోయినాను. నేను మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకొని మీకు చెప్తాను. ప్రతి విషయం మీకు చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెక్ చేసుకుంటా కరెక్ట్గా వచ్చిందో లేదో అని కూడా. సరేనా, సరే. ఇప్పుడు థర్డ్ చాప్టర్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా, ఇది వచ్చి ఎక్కడి నుండి డే 6 నుండి డే 8 వరకు ఉంది. సో నేను చెక్ చేసుకున్నానండి ఈసారి బాగానే. డే 6 నుండి డే 8 వరకు అంటే మొత్తం 3 వీడియోస్ ఉంటాయి. ఇందులో ఉండే ఒకే ఒక్క ఫార్ములా. ఓకేనా, అది చూడండి, ఇది ఫార్ములా. జెండర్ ఫార్మ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే 2 వేరియబుల్స్లో ఉండే పెయిర్ రాయాలి. 2 వేరియబుల్స్ అంటే ఎక్స్ వై ఉండే విధంగా రాస్తాం. ఓకేనా, స్టాండర్డ్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్స్. ఓకేనా, ఇది ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. జెండర్ ఫార్మ్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అని క్వశ్చన్ అడిగితే, పైగా ఈ చాప్టర్లో 8 మార్క్స్ 1 ఉంటుంది, 1 మార్కు 1 ఉంటుంది. ఓకేనా, 8 మార్క్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో గ్రాఫ్ ప్రాబ్లం ఈ చాప్టర్ నుండే వస్తుంది. మీకు గ్రాఫ్ ప్రాబ్లమ్స్ 2 చెప్పుంటా, 2 వీడియోస్లో చెప్పుంటా. ఆ గ్రాఫ్ ప్రాబ్లం వచ్చి డే 6, డే 7. సో 2 డేస్లో చెప్పుంటా. హ్యాపీగా మీరు చూసి 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, 2 ప్రాబ్లమ్స్ మీకు ప్రాక్టీస్గా మొత్తం 4 వస్తాయి. ఓకేనా, ఇబ్బంది లేదు. ఆ చాప్టర్లో కూడా మీకు 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. గ్రాఫ్ ప్రాబ్లం ఈ మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో లాస్ట్ ప్రాబ్లం గ్రాఫ్ ప్రాబ్లమే ఉంటుంది. జాగ్రత్తగా స్టడీ చేసుకోండి. ఓకేనా, ఇది మీకు దీనిలో 1 మార్కులో ఇలా స్టాండర్డ్ ఫామ్ అడగచ్చు, లేదా ఇటువంటి ఈక్వేషన్ ఇస్తారు. అంటే వాటిని యూజ్ చేసుకొని ఈ పెయిర్ అన్నాను కదా, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్ అంటే ఒక స్ట్రైట్ లైన్, అది గుర్తుపెట్టుకోండి. బిట్ ఆన్సర్స్లో ఎలాగన్నా పడవచ్చు మీకు క్వశ్చన్, అందుకోసం ఎందుకన్నా మంచిది అన్న ఉద్దేశంతో ఇక్కడ అన్నీ చెప్పేది మీకు. లీనియర్ ఈక్వేషన్ అంటే ఒక స్ట్రైట్ లైన్. ఓకేనా, ఆ స్ట్రైట్ లైన్ ఏ విధంగా ఉందో చెప్పాలి. అయితే ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అన్నాం. అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే 2 లైన్స్ తీసుకొని అది ఏ విధంగా ఉందో చెప్పడమే ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్. మీకు ఇచ్చే గ్రాఫ్ ప్రాబ్లం కూడా అలాగే ఉంటుంది. 2 లైన్స్ వాడు ఇచ్చేసి ఉంటాడు, ఈ స్టాండర్డ్ ఫామ్ ఇచ్చేసి ఉంటాడు, ఈక్వేషన్స్ 2 ఈక్వేషన్స్. వాటిని సాల్వ్ చేసి ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది, ఆ గ్రాఫ్ వచ్చేదానికి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇంటర్సెట్టింగ్ లైన్, ఇలా ఉంటుంది, ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేస్తుంది. 2 ప్యారలల్ లైన్. మూడవది వచ్చి కోఇన్సిడెంట్ లైన్స్, అంటే ఒకే లైన్ పైన ఈ విధంగా వస్తుంది. సో గ్రాఫ్లో చెప్తాం. ఓకేనా, అలా కాదు 1 మార్కులో ఇస్తే ఈక్వేషన్స్ చూడండి, ఇక్కడ ఉండే కోఎఫిషియన్స్ a1, b1, c1, a2, b2, c2 వీటిని యూజ్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఫార్ములా వచ్చి మనం యూజ్ చేయాల్సింది ఈ ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే a1/a2, b1/b2, c1/c2 యూజ్ చేసినప్పుడు ఫస్ట్ 2 కానీ ఈక్వల్ వచ్చింది. ఈ ఫస్ట్ 2 ఈక్వల్ రాలేదు. రాలేదంటే ఇంటర్సెక్ట్ అయినాయి. ఓకేనా, చూడండి మీకు గుర్తు పట్టడానికి కూడా నేను ఒక
లింక్ ఇస్తాను. ఈక్వల్ ఆర్ ఇక్కడ లైన్ చూశారంటే ఈజ్ ఈక్వల్ట్లీ ఇలా కొటేషన్. సో డయాగ్రామ్ చూడండి, ఇంటర్సెట్ ఒకదాన్ని ఒకటి ఇంటర్సెట్, ఈ డయాగ్రామ్లో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. వాల్యూ నాట్ ఈక్వల్ టు వచ్చిందంటే నాట్ ఈక్వల్ టు అంటే లైన్ కొట్టేస్తున్నాం. సో ఇలా లైన్ కొట్టేసాం, ఇంటర్సెట్ అయింది, ఈజ్ ఈక్వల్ని ఇంటర్సెట్ అయిందంటే ఇది ఇంటర్సెక్టింగ్ లైన్, హ్యాపీగా చెప్పేయచ్చు మీరు, ఇబ్బంది లేదు. అలా కాదు, ఈజ్ ఈక్వల్ టు అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు అయ్యింది అంటే, సో ఫస్ట్ది ఈజ్ ఈక్వల్ టు అయిందంటే ప్యారలల్ లైన్స్, ఫస్ట్ది మాత్రమే అవ్వాలి, సెకండ్ది కాకూడదు, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సెకండ్ది ఇక్కడ చూడండి, నాట్ ఈక్వల్ టు అయినప్పుడు మనం C1/C2 చెయ్యము. ఓకేనా. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఇది ఫస్ట్ చేస్తాము. ఆ రెండు ఈజ్ ఈక్వల్ టు అయ్యిందంటేనే C1/C2 చేస్తాం. అది ఈజ్ ఈక్వల్ టు కాలేదంటే అది ఇంటర్సెక్టింగ్ లైన్. ఈజ్ ఈక్వల్ టు అయితే ఎందుకు చేస్తామంటే రెండు కండిషన్లోనూ ఈజ్ ఈక్వల్ టు అయింది. చూడండి, ప్యారలల్ లైన్స్లోనే అయింది, కోఇన్సిడెంట్ లైన్స్లోనే అయింది. సో దేన్ని అయింది, దేనికి కరెక్ట్గా సెట్ అయింది అని మనం చెప్పాలంటే మూడోది కావాలి. అందువల్ల C/2 తీసుకుంటాం. ఆ C/2 వచ్చినప్పుడు అది నాట్ ఈక్వల్ టు, ఒకటి ఈక్వల్ టు ఒకటి నాట్ ఈక్వల్ టు అయిందంటే ప్యారలల్ లైన్స్. రెండు ఈక్వల్ అంటే అన్నీ ఈక్వల్ అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈజీగా గుర్తుపట్టచ్చు దీన్ని. మూడు ఈక్వల్ టు అంటే అన్నీ ఈక్వల్ టు, అన్నీ ఈక్వల్ అంటే ఒకదానిపైన ఒకటి టచ్ చేసుకుంటా, ఒకదాన్ని ఒకటి కంప్లీట్గా టచ్ చేసుకుంటా పోతుంది, కోఇన్సిడెంట్ లైన్స్ అంట. ఓకేనా. వీటిపైన కూడా వీడియో చేసి ఉంటాం. ఇది వచ్చి డే 8లో ఉంటుంది. ప్రాబ్లమ్స్ 1 మార్క్ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు డే 8లో చెప్పాను. ఓకేనా. ఇది ఏది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి సంబంధించిన వీడియో. నెక్స్ట్ మూడోది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇంతకుముందు పాలినామియల్స్లో చెప్పా, స్టాండర్డ్ ఫాము ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే అది మారిపోద్ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా అని. సో చూసారా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. పాలినామియల్స్ అయితే జస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసేస్తాం. ఓకే. ఈ చాప్టర్లో కూడా వీడియోస్ ఎక్కడి నుండి ఉన్నాయంటే డే 9 నుంచి డే 13 వరకు ఉన్నాయి. ఓకేనా. ఇందులో అడిగే క్వశ్చన్స్ ఏమి అడుగుతాడంటే 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్. క్లియర్. ఓకే. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో స్టాండర్డ్ ఫామ్లో మనం జీరోస్ కనుక్కుంటాం, బట్ ఇక్కడ జీరోస్ అని పిలవం, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. సేమ్ వాల్యూస్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే వాటిని రూట్స్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రూట్స్. అదే ఈ రూట్స్ కనుక్కునేదానికి ఈక్వేషన్ ఫార్ములా క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాం. ఓకేనా. రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది. ఏం ఫార్ములా? -b ± √b² - 4ac/2a. ఓకే. సో దీన్ని యూస్ చేసి కనుక్కుంటాం. వీటిపైన కూడా అన్నిటిపైన వీడియోస్ ఉన్నాయి, వీటిల్లోనే ఉన్నాయి ఆ వీడియోస్. ఓకేనా. ఒకసారి మీరు క్లారిటీగా చెక్ చేసుకున్నారంటే సరిపోద్ది. 10 దానిలోనూ చెప్పుంటానండి, కొంచెం డిఫరెంట్గా చెప్పుంటా, డే 9 నుంచి డే 13 వరకు. ఓకే. తర్వాత ఈ ఫార్ములా ఏం కనుక్కోను? రూట్స్ కనుక్కోను. అదేవిధంగా దీనిలో చూడండి, రూట్ ఆఫ్లో ఉంది చూడండి, రూట్ ఆఫ్లో b² - 4ac, దాన్ని డిస్క్రిమినెంట్ అంటాం. దాని పేరు డిస్క్రిమినెంట్. 1 మార్క్ బిట్గా పడవచ్చు మీకు. దీనిలో 4 మార్క్స్ ఒకటి ఉంటుంది, 2 మార్క్స్ ఒకటి ఉంటుంది, 1 మార్క్ ఒకటి ఉంటుంది. 8 మార్క్స్ తప్ప మిగతా అన్నిట్లోనూ ఇది టచ్ అవుతుంది. సో వాటి మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, మీకు ప్రాక్టీస్కి ఇచ్చి ఉంటాను. ఇక్కడ చూడండి, డిస్క్రిమినెంట్ వాల్యూ, డిస్క్రిమినెంట్ ఫైండ్ ద డిస్క్రిమినెంట్ వాల్యూ అంటే ఈ ఫార్ములాని యూస్ చేస్తాం. సో దీనిపైన ప్రాబ్లమ్స్ చెప్పుంటాను, ఇబ్బంది లేదు. డిస్క్రిమినెంట్ ఫైండ్ ద డిస్క్రిమినెంట్ వాల్యూ అంటారు. సో ఏ విధంగా కనుక్కోవాలి? ఈ ఫార్ములాని యూస్ చేసి కనుక్కుంటాం. లేదు ఇక్కడ రూట్స్ ఉంటాయని చెప్పే కదా, సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, అంటే ఈ రూట్స్ అనేవి 2 ఉంటాయి. ఆ 2 ఎలా ఉంటాయి అంటే వాటి రిలేషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఇది. ఓకేనా. అంటే కండిషన్, ఆ రూట్స్ యొక్క నేచర్, రిలేషన్ అంటే ఇక్కడ నేచర్ వస్తుంది. అంటే అవి ఏంటి? నెంబర్స్ వచ్చాయి కదా, అవి నెంబర్స్ వచ్చాయా, ఫ్యాక్షన్స్ వచ్చాయా, నెగిటివ్ నెంబర్స్ వచ్చాయా, ఈ రూట్ వాల్యూస్ నెంబర్స్ వచ్చాయా, ఫ్యాక్షన్సా, నెగిటివ్ నెంబర్సా, స్క్వేర్ రూట్సా, జీరోనా, లేదా 2 ఈక్వల్గా వచ్చిందా, ఇవంతా మనం మెన్షన్ చేసి చెప్పాలి. చెప్పాలంటే డిస్క్రిమినెంట్ వాల్యూ తెలియాలి. ఆ డిస్క్రిమినెంట్ వాల్యూని యూస్ చేసి చూడండి 3 రకాలుగా రాస్తాం.
ఆ డిస్క్రిమినెంట్ వాల్యూ అంటే b² - 4ac గ్రేటర్ దాన్ 0 అంటే 0 కన్నా ఎక్కువ అంటే పాజిటివ్ వాల్యూ ఉంటే 2 డిస్టింక్ట్ రియల్ నెంబర్స్ అంటే 2 రియల్ నెంబర్స్ వస్తాయి. అవి ఎలాగన్నా ఉండొచ్చు. రియల్ నెంబర్స్ అంటే డిఫరెంట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ నెంబర్స్గా ఉంటాయి ఎప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తే. ఏది పాజిటివ్ వాల్యూ? డిస్క్రిమినెంట్ వాల్యూ. అలా కాదు, ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, వచ్చిన వాల్యూస్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ మనం కనుక్కునే రూట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అయితే 2 ఈక్వల్ రియల్ రూట్స్గా వస్తాయి. ఓకేనా? అలా కాదు, ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ నెగిటివ్ వచ్చింది అంటే <0, చూడండి, <0 నెగిటివ్. అలాంటప్పుడు ఏమొస్తుంది? సో రియల్ రూట్స్ రావు. అంటే చూడండి, రియల్ రూట్స్ రావు. మరి ఏమొస్తాయి? స్క్వేర్ రూట్స్లో ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్లో ఉంటాయి. ఓకేనా? ఇవి ఎలా అయితే నెగిటివ్ ఉందో అది కూడా నెగిటివ్గా ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో ప్రతి దాని మీద మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఏ డే నుంచి? డే 9 నుంచి డే 13 వరకు. ఓకేనా? సో ఫార్ములాస్ అన్నీ నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ 5th చాప్టర్ 6th చాప్టర్ చూద్దాం. ఇక్కడ చూశారంటే 5th చాప్టర్ పేరు అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అవునా? సో ఇందులో డే 14 నుంచి డే 25 వరకు ఉంది. అంటే దాదాపు 12 వీడియోస్ ఉన్నాయి. 12 కాదు, 11 వీడియోస్ వస్తాయి. ఓకేనా? 11 to 12 12 వీడియోస్ ఉన్నాయి. ఎందుకు ఇన్ని వీడియోస్ చేశానంటే ఇందులో మనకి 8 మార్క్స్ 4 మార్క్స్ రెండు ఉంటాయి. చూడండి, 8 మార్క్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, 4 మార్క్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. దాంతోపాటు 1 మార్క్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే మనకి మ్యాక్సిమం ఈ చాప్టర్ నుండే 13 మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అందుకోసం ఇన్ని వీడియోస్ చేశాను. ప్రతి వీడియోలోనూ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా? సరే, మీరు ఈ చాప్టర్కి సంబంధించి చూడాలి. అర్థమెటిక్ అంటే డే 14 నుంచి డే 25 టోటల్ 12 వీడియోస్. ఇక చూడండి ఫార్ములాస్. ఇందులో ఉండేవి ప్రతి ఒక్కటి ఒక్కో డిఫరెంట్ ఫార్ములా ఒక్కో చోట యూస్ చేస్తాం. ఇక్కడ మేజర్ ఎక్కువగా మనం యూస్ చేసేది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏపీ. ఏపీ అని షార్ట్ ఫామ్లో కూడా రాస్తాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని షార్ట్ ఫామ్లో ఏపీ అని కూడా రాస్తారు. సో దీని స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందంటే a,a+d, a+2d, a+3d అప్ టు సో ఆన్ a+n-1d. అది స్టాండర్డ్ ఫామ్. దాన్ని నేమ్ వైజ్ రాయాలి అనుకుంటే, ఓకేనా, అంటే స్టాండర్డ్ ఫామ్కి ఒక ఈక్వేషన్ లాగా ఉంటుంది. ఇది కాకుండా పేర్లు పెట్టి రాయాలి అంటే ఫస్ట్ దాన్ని a1 అని, సెకండ్ దాన్ని a2 అని, థర్డ్ దాన్ని a3 అని, ఫోర్త్ దాన్ని a4 అని, లాస్ట్లో వచ్చిన దాన్ని nth టర్మ్ అని పిలుస్తాం. nth టర్మ్, ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, nth టర్మ్. ఇవి వాటి పేర్లు మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా? ఎందుకనేది మీరు వీడియోస్ చూసినప్పుడు దానిలో మెన్షన్ చేస్తారు. 8th టర్మ్. సో 8th టర్మ్ అంటే ఎట్లా రాయాలి? 37th టర్మ్, 37th టర్మ్ అంటే ఎలా విధంగా రాయాలి? ఇలాంటివంతా మనం వీడియోస్లో చెప్పుండాలి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో సహా మీకు ప్రాక్టీస్ కూడా వచ్చే విధంగా. ఇంకా చూడండి, ఇందులో మనం యూజ్ చేసే ప్రతి దానికి ఒక్కో పేరు. లాస్ట్లో ఉండేది nth టర్మ్ కదా, nth టర్మ్ ఫార్ములా అని కూడా అనొచ్చు. nth టర్మ్ ఇలా పూర్తిగా రాస్తాం. సో అది మొత్తం ఇదంతా కలిపి ఒక సెంటెన్స్గా ఇక్కడ రాసుకుంటాం. దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఈ ఫార్ములాని. nth టర్మ్ an = a+n-1 × d. ఇందులో a అంటే ఏమో రాయాలి, d అంటే ఏమో రాయాలి. a అంటే ఫస్ట్ టర్మ్, d అంటే ఇక రాశా చూడండి, d అంటే కామన్ డిఫరెన్స్. a అంటే ఫస్ట్ టర్మ్. ఇదిగోండి, ఇక్కడ మీకు బాగా గుర్తుండాల్సింది ఏ ఫస్ట్ టర్మ్ని రెండు రకాలుగా రాస్తాం. a1 అని రాస్తాము, ఏ అని కూడా రాస్తాం. ఏ అని పెట్టినా సరే అది ఫస్ట్ టర్మ్. చూడండి ఇలా ఎందుకు అనేది ఇక్కడ ఉంది మనకి. ఓకేనా? ఇదన్నమాట ఇక్కడ విషయం. an అంటే ఏమి? nth టర్మ్. ఇప్పుడు ఆ n ప్లేస్లో ఏ వాల్యూ పెట్టి కూడా రాయొచ్చు. మీకు ఇంతకుముందు చెప్పా కదా, 4th టర్మ్, 37th టర్మ్. సో 37th టర్మ్ ఇలా పెట్టి రాస్తాం కదా.
అంటే ఏ ప్లేస్ ఎన్ ప్లేస్లో ఏమొచ్చింది 37, దాన్ని తెచ్చి ఇక్కడ రాసేస్తే సరిపోద్ది. అంటే సింపుల్గా చేయాలంటే A37 ఈజ్ ఈక్వల్ టు A+36D ఇలా రాస్తాం. చూడండి n-1 అంటే 37 - 1 అంటే 36, పక్కన D ఉంది కాబట్టి 36D. ఇది సింపుల్గా మీకు చెప్పాలంటే. నెక్స్ట్ చూడండి కామన్ డిఫరెన్స్కి ఫార్ములా. సో దీనికి చాలా ఫార్ములాస్ ఉంటాయి. ఎన్ని ఫార్ములాస్ ఉంటాయి కౌంట్ అయితే అడగడు. సో D కనుక్కునే దానికి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. నెంబర్ అయితే అడగడు. ఒకవేళ అడిగితే, బై ఛాన్స్ అడిగితే ఎన్ని ఫార్ములాస్ అని అడిగితే n-1 ఫార్ములాస్ ఉంటాయి. ఓకేనా? ఎలా చెప్పగలం చెప్తా చూడండి. D ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ సెకండ్ టర్మ్ నుంచి. ఎక్కడ వరకు ఉంది? nth టర్మ్ నుంచి. సో టోటల్ an, ఫస్ట్ టర్మ్ D లేదు కాబట్టి Dని తీసేస్తాం. సో Dని తీసేస్తే 1. ఫార్ములాలో కూడా చూడండి, ప్రతి దానిలోనూ 2 నుంచి తీయడం స్టార్ట్ చేస్తాం. A2 నుండి తీస్తాం. A2 నుండి A1 దాని ముందద్ది. A3 నుండి A2 దాని ముందద్ది. A4 అనుకోండి, A4 నుండి సబ్ట్రాక్ట్ చేయాలి. సో A4 అంటే A4 ముందర ఏముంది? A3. మా లాస్ట్లో ఏముంటుంది? an ముందద్ది సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి n-1. ఇక్కడ మీరు బాగా గమనిస్తే A2 నుండి మనం స్టార్ట్ చేసి ఉన్నాం ఫార్ములాస్. అందువల్ల ఒక కౌంట్ ఒక్కటే తగ్గిపోయింది, ఈ ఒక్కటి తగ్గిపోయింది. సో ఆ ఒక్కటి దీనిలో తగ్గిపోతే n-1. గుర్తు పెట్టుకోవడానికి 99% ఛాన్స్ లేదు. ఓకేనా? నాకు తెలిసి 100% కూడా ఛాన్స్ లేదు. బట్ ఒకవేళ అడిగితే మీరు చేసే విధంగా ఉండాలి. సరే, నెక్స్ట్ చూడండి సమ్ ఆఫ్ n టర్మ్స్. నెక్స్ట్ ఫార్ములా ఏమి? సమ్ ఆఫ్ n టర్మ్స్. Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ D. ఇది Snకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. Sn సమ్ ఆఫ్ n టర్మ్స్, Sn ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ a ప్లస్ l. L అంటే లాస్ట్ టర్మ్. ఓకేనా? ఏ టైంలో ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చేస్తే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. మీకు ఆ డేస్లో ఉంటుంది, ప్రతి దాని మీద నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా? ఈ ఫార్ములాస్ మీరు నేర్చుకోవడం కోసమని ఈ డే 50లో ఒక వీడియోగా తయారు చేశాం. ఎందుకో నాకు చేస్తే మంచిది అనిపించింది. మీకు ఒకసారి ప్రతి ఫార్ములా గురించి నేను చెప్పినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేశాను. నెక్స్ట్ చూడండి ఇంకోటి, సమ్ ఆఫ్ ఫస్ట్ n నేచురల్ నెంబర్స్. ఫార్ములా ఏమి? n ఇంటూ n+1/2. n+1/2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక నెంబర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 35. సమ్ ఆఫ్ ఫస్ట్ 35 అన్నాడంటే 1 నుంచి స్టార్ట్ చేస్తే 35 వరకు రాసుకొని వాటిని సమ్ చేయాలి. సో ఇంత పెద్దది మనం సమ్ చేయాలి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? సరే, ఇదన్నమాట అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీనిలో వచ్చే మార్క్స్ ఎన్ని? 13 మార్క్స్, 8 మార్క్స్ ఒకటి ఉంటుంది, 4 మార్క్స్ ఒకటి ఉంటుంది, 1 మార్క్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సరే, నెక్స్ట్ 6th చాప్టర్. ఇది కొంచెం చాలామందికి ఇబ్బందిగా ఉండే చాప్టర్ అనుకుంటారు. బట్ దీనిలో నుండి 1-2 ప్రాబ్లమ్స్ మీరు బాగా నేర్చుకుంటే చాలు. ఎందుకంటే దీనిలో మనకి 8 మార్క్స్ ప్రాబ్లం ఉంది, అందుకోసం ఇంకేం లేదు. సో 8 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటి. 2 మార్క్స్ 1 మార్క్ అంటే హ్యాపీ, డెఫినేషన్ అడిగేస్తారు, మీరు నేర్చుకొని ఉంటారు. ఆ వీడియోస్లో కూడా నేను డెఫినేషన్ చెప్పాను. పైగా ఇందులో చేసింది కూడా 2 వీడియోస్ ఎక్కువ చేయలే. ఎందుకు చేయలే అంటే మనం తయారు చేసే వీడియోస్ ఏ విధంగా ఉండాలంటే సరైన క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ చేయాలి. మీరు నేర్చుకోవడానికి ఇబ్బంది లేకుండా తయారు చేయాలి. ఇంపార్టెంట్ మోడల్స్ ఉండే విధంగా తయారు చేశాం. సో ఈ ప్రాసెసే ఫాలో అయ్యింది కాబట్టి మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా నేను ఎక్కువ అడిగేదానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లమ్స్గా తీసుకున్నాను. సో డే 26లో థీరం ఉంటుంది. ఓకేనా? డే 21లో దీని డెఫినేషను అవి ఉంటాయి కాబట్టి హ్యాపీగా నేర్చుకోవచ్చు. అందులో ఏముంటుంది చూడండి, బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దాని డెఫినేషను దాని థీరం నేర్చుకొని ఉంటే చాలు. దీనిలో చూడండి ఎలా ఉంటుందంటే, ఇది ఫార్ములా కాదు బట్ నేను రాసిన, ఎందుకు రాశానంటే రివర్స్ చేసుకోవడం అడగచ్చు. ఇఫ్ ఈ ట్రయాంగిల్లో చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ డిఈ ప్యారలల్ టు బీసీ, అంటే ఈ 2 ప్యారలల్ అయితే
AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC. లేదా ఇది ఇచ్చి ఇది ప్యారలల్ అంటారు. అంటే ఇక్కడ ఎలా అంటే వీటి వాల్యూస్ ఇస్తాడు. ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చి ఒక వాల్యూ మిస్ చేసి ఇస్తాడు, లేదా అన్ని ఎక్స్లు పెట్టిస్తాడు. సో మనం దాని మీద ప్రాబ్లం చేశాం కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఎక్కడ ఉంటుంది అది డే 26, డే 27లో ఉంటాయి ఆ వీడియోస్, మీరు చూడొచ్చు. ఓకేనా? సరే, ఈ ఫార్ములాస్ అన్నీ నీట్గా నోట్ చేసుకోండి. ఇంకా 7th చాప్టర్ కూడా ఉంది, దానికి సంబంధించిన ఫార్ములాస్ తక్కువే ఉన్నాయి, రాస్తాను. ముందు ఇవి రాసుకునేయండి ఫస్ట్ మీరు. నెక్స్ట్ 7th చాప్టర్, సెమిస్టర్ 1లో లాస్ట్ చాప్టర్ అనమాట. ఏమి? కోఆర్డినేట్ జామెట్రీ. ఇందులో మనకి 8 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి వస్తుంది. అంటే టోటల్ 10 మార్క్స్ ఉంటుంది. సో ఈ వీడియోస్ మీకు ఎక్కడి నుండి ఉంటుందంటే డే 28 నుండి డే 37 వరకు ఉంటుంది. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి. డే 28 నుండి డే 37 వరకు ఉంటుంది. ఓకేనా? ఇందులో 8 మార్క్స్, 2 మార్క్స్. కొంచెం ఇంపార్టెంట్ ఈ చాప్టర్ కూడా. మీకు 5th చాప్టరు, ఈ 7th చాప్టరు చాలా డెడ్ ఈజీ చాప్టర్స్. మనకి మ్యాథ్స్లో అందరూ అనుకుంటారు, మీరు చాలామంది అనుకుంటారు మ్యాథ్స్ కష్టం రాదని. కానీ దీనిలో హాఫ్ చాప్టర్స్ అంటే చాలా చాప్టర్స్ వరకు ఈజీగా ఉంటాయి. అందుకోసం నేను చెప్పేది ఏమంటే, మీరు ప్రాక్టీస్ చేశారంటే ఇంకా మిగిలిన ఈ 50 డేస్ మంచి మార్కులు వస్తాయి. సో ఎలాగో నా వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు బాగా యూజ్ అవుతుంది. సరేనా? డైలీ ప్రాక్టీస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇంకెక్కడికి వచ్చి చూస్తే దీనిలో జస్ట్ 4 ఫార్ములాస్ ఉంటాయి, ఎక్కువ లేదు. మీకు ఇంతకు ముందన్నా చూస్తే మీ బ్రదర్స్, మీ అన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఫార్ములాస్ ఉండేవి ఈ చాప్టర్లో. బట్ మీ దగ్గరికి వచ్చేకాడికి 4 ఫార్ములాస్గా మార్చేశారు. మిగిలిందంతా అవసరం లేకుండా తీసేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మీ వరకు చూద్దాము. ఇక్కడ ఈ 4 నేర్చుకుంటే చాలు. ఫస్ట్ వన్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. అంటే 2 పాయింట్స్ ఉంటే వాటి మధ్యన డిస్టెన్స్ అడుగుతాం. సో దీనికి ఫార్ములా ఏంటి? సో దీన్నే లెంత్ అని కూడా అంటాం. చూడండి, ఇది ఒక లెంతే కదా. సో లెంత్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ అని కూడా పిలుస్తాం. దీన్నే లెంత్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. 2 పాయింట్స్ మధ్యలో ఉంటాయి. లైన్ సెగ్మెంట్ అంటే ఒక చోట నుండి ఇంకో చోటకి. ఫర్ ఎగ్జాంపుల్ నేనుండే తిరుపతి నుండి తిరుమల. సో డిస్టెన్స్ తిరుపతి నుండి తిరుమలకి డిస్టెన్స్ అంటే 2 పాయింట్స్, 2 ప్లేసెసే కదా. లేదా తిరుపతి నుండి మీ సిటీ ఎక్కడైతే అక్కడికి నేను రావాలనుకుంటే డిస్టెన్స్. సో మీకు నాకు ఉన్న డిస్టెన్స్ అంటే 2 చోట్ల నుండే మెన్షన్ చేస్తాం కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ లేదా లెంత్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్. ఆ 2 పాయింట్స్ ఎలా ఉంటాయంటే A,Bగా ఇస్తాం. మనం తీసుకునేది A,B, వాడు వేరే ఇచ్చినా ఇబ్బంది. ఫార్ములా ఏంటంటే AB బార్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ రూట్లో ఉండకూడదు, రూట్ ఆఫ్. మీకు ప్రాబ్లమ్స్లో కొన్ని రూట్ వాల్యూస్ వస్తాయి, బట్ ఆ టైంలో ఏం చెయ్యాలనేది కూడా నేను ప్రాబ్లంలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. పైగా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొనే మ్యాక్సిమం మనకి 8 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఉంటుంది, లేదా ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఉంటుంది 8 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఓకేనా? ఈ రెండిట్లో ఎక్కడన్నా అడగచ్చు. ఈ ఫార్ములాని యూజ్ చేసే విధంగా అడుగుతాడు, ఈ ఫార్ములాని యూజ్ చేసే విధంగా అడుగుతాడు. పైగా ఈ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ అనేది 8 మార్క్స్లోనూ యూజ్ చేయొచ్చు, 2 మార్క్స్లోనూ యూజ్ చేయొచ్చు. ఏ విధంగా, ఏ ప్రాబ్లం, క్వశ్చన్ ఏంటి అనేది మీకు ఆ వీడియోస్లో ఉంటాయి. ఓకే, సరే. ఇంకా ఇంకొకటి ఉంది డిస్టెన్స్. ఎలా అంటే చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ హారిజాన్ టు x,y. దానికి ఫార్ములా x² + y² రూట్ ఆఫ్. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా డిస్టెన్స్ అంటే 2 పాయింట్స్ మధ్యన ఉంటేనే డిస్టెన్స్. బట్ ఇక్కడ ఒక పాయింటే ఇచ్చాడు, రెండో పాయింట్ ఇవ్వలేదు సార్, అలానే డౌట్ వస్తుంది. రెండో పాయింట్ ఇచ్చాడు బట్ మీకు కనిపించకుండా నేమ్ని మెన్షన్ చేశాడు. నేను ఇప్పుడు ఏం చెప్పాను, తిరుపతి నుండి తిరుమలకి డిస్టెన్స్. సో నా పాయింట్, నేనుండే ప్లేస్ ఎక్కడో ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పాడు, బట్ తిరుమలకి వాల్యూ చెప్పకుండా తిరుమల అన్నాడు. సో అంతే, ఇక్కడ పేరు చెప్పకుండా ఆ పాయింట్కి వాల్యూ చెప్పకుండా పేరు చెప్పాడు. ఈ పాయింట్ హారిజాన్ అంటే ఏం లేదు, 0,0. ఓకేనా? హారిజాన్ అంటే 0,0.
అది గుర్తుపెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. ఎక్కడన్నా యూస్ అయితే యూస్ చేస్తారు అవసరం వచ్చినప్పుడు, అందుకోసం చెప్పిన. ఓకేనా? సరే, మూడోది సెక్షన్ ఫార్ములా. ఈ సెక్షన్ ఫార్ములానే మనం ఇంకో రకంగా రాస్తాము, ట్రై సెక్షన్ అని. మీకు క్వశ్చన్లో చెప్పాను కదా, 8 మార్క్స్లో అడుగుతాడని చెప్పాను కదా. సో ట్రై సెక్షన్ అంటాడు, ట్రై సెక్షన్ పాయింట్స్ అని అడుగుతాడు. అప్పుడు మనం యూస్ చేసే ఫార్ములా ఇదే, సెక్షన్ ఫార్ములా. దీని ఫార్ములా ఏమి, m1 x2 ప్లస్ m2 x1 బై m1 ప్లస్ m2. నెక్స్ట్ కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2. మీరు ఇక్కడ చూడండి, x2 ప్లేస్లో y2, x1 ప్లేస్లో y1 వచ్చాయి. డెడ్ ఈజీ. మరి కొంతమందికి m1 అంటే m2 ఏంటి అనుకుంటారు. m1 m2 అంటే రేషియో, వాడు ఏ రేషియోలో ఇస్తే ఆ రేషియో. సో కొన్ని చోట్ల ఈ m1 m2లోనే m:n అని కూడా రాస్తారు కొంతమంది. మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదని 2 వాల్యూస్ ఇక్కడే చెప్పారు, m1 m2 అనొచ్చు, కొంతమంది m:n అని కూడా రాస్తారు. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే, నెక్స్ట్ లాస్ట్ వన్, మిడ్ పాయింట్కు ఫార్ములా x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2. ఇది 2 మార్క్స్ కడిగేదానికి యూస్ చేసే ఫార్ములాస్. ఓకేనా? చూడండి, ఇది ఈ ఫార్ములా టిక్కు కొట్టుండే 2 మార్క్స్కి యూజ్ చేస్తాం, రౌండ్ చేసి ఉండేవి 8 మార్క్స్. మీరు బాగా గమనిస్తే ఇది చూడండి, టిక్కు ఉంది, రౌండ్ ఉంది, అంటే ఈ ఫార్ములాని 8 మార్క్స్లో యూజ్ చేసే విధంగానూ రాస్తాము, 2 మార్క్స్లో యూజ్ అయ్యే విధంగానూ రాస్తాం. ఎలా ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఈ వీడియోస్ డే 28 నుండి డే 37 వరకు ఉన్న వీడియోస్లో క్లియర్గా ఉంటుంది, హ్యాపీగా చూడవచ్చు. సరేనా? ఇంకా నెక్స్ట్ వీడియో సెమిస్టర్ 2 అనుకుంటారు, బట్ సెమిస్టర్ 2 మీద ఇప్పుడే వీడియోస్ చెయ్యను. ఎందుకంటే మీకు ఇప్పుడు జరిగిన వీడియోస్ మీకు డే 49 కూడా చూసుంటే సమ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగనామెట్రీ అంటే 9th చాప్టర్ వీడియోస్ చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు ఏ చాప్టర్లో నుండి తీసుకొని ఉన్నాం, 9th చాప్టర్. సో ఎప్పుడైతే 14th చాప్టర్ కంప్లీట్ అవుతుందో ఆ నెక్స్ట్ వీడియో సెమిస్టర్ 2గా ఇంట్రడ్యూస్ చేస్తాం. ఎందుకు అనే డౌట్ వచ్చే వాళ్ళకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చి ఉంటుంది. మీకు నేను ఫార్ములాస్ చెప్పి ఆ ఫార్ములాస్ ఆ చాప్టర్ ఏ వీడియో ఏ డే నుండి ఏ డే వరకు ఉంది క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ముందు వీడియోస్ కంప్లీట్ అవ్వాలి, ఆ తర్వాత ఫార్ములాస్ ఇస్తాం. సో ఇది కూడా మన డిజైన్లో ఒక భాగం. ఓకేనా? దీంతోపాటు మీకు రైజింగ్ స్టార్స్, మళ్ళీ ఇంకోటి ఏదో ఉండదు మీకు, షైనింగ్ స్టార్స్, రైజింగ్ అండ్ షైనింగ్ స్టార్స్ అనే పేర్లతో ఎగ్జామ్స్ జరుగుతాయి. సో అవి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, క్వశ్చన్ పేపర్స్ అన్నీ గ్యాదర్ చేసుకుంటాను. ఓకేనా? ముందు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ కావాలి, మనకి ఫార్ములాస్ కంప్లీట్ కావాలి. ఆ తర్వాత ఆ ప్రాబ్లమ్స్ పైన ఉండేవి కూడా నేను కొన్ని వీడియోస్లో పెడతాను. ప్లస్ లాస్ట్ ఇయర్ పేపర్ కూడా ఒకటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి చూస్తాను. మ్యాక్సిమం మీకు యూస్ అయ్యే విధంగా మన వీడియోస్ని డిజైన్ చేసుకొని వస్తూ ఉంటాం మేము. ఓకేనా? సరే, ఈ ఫార్ములాస్ నోట్ చేసుకోండి. ఓకే, బాగా ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ ఎంత నీట్గా వస్తే అంత నీట్గా బాగా నేర్చుకునేయండి. సరేనా? రాసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా మీ ఎగ్జామ్ ముందు రోజు వరకు, అంటే తెలుగు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు నా వీడియోస్ వస్తాయి. సో అన్నీ మీరు 1 by 1 చూస్తా, రోజు ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక్క మ్యాథ్స్ సబ్జెక్టే కాదు, అన్నీ ప్రాక్టీస్ చేయరు, మనకి అన్నీ ఇంపార్టెంటే. బట్ నా సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి నేను మ్యాథ్స్ వరకే పెట్టగలుగుతాను. ఓకే, సో ఈ విధంగా వస్తాయి కాబట్టి మన వీడియోస్ మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన ఫార్ములాస్ మీకు క్లారిటీగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.